హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈనాటి వీడియోలో మనము సంఖ్యా సమితిలో వచ్చినటువంటి కొన్ని ప్రీవియస్ బిట్స్ని చూద్దాం. మ్యాథ్స్ బిట్స్ని చూద్దాం. ఇందులో మొదటి క్వశ్చన్, మొదటి 25 సహజ సంఖ్యల మొత్తము ఎంత అన్నాడు ఇక్కడ. మొదటి 25 సహజ సంఖ్యల మొత్తం ఎంత అన్నాడు ఇక్కడ. అయితే ఇక్కడ చూడండి, మనకి ఏమి ఇచ్చింది ఇక్కడ, సహజ సంఖ్యలు. మీరు గుర్తుపెట్టుకోవాలా, సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా, మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా ఏమంటే దాన్ని S1 అనుకుంటాం మనం. S1 = n × n+1/2 అనమాట ఇక్కడ ఇది. సో మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా S1 = n × n+1/2 అనమాట. అంటే n సహజ సంఖ్యలు తీసుకుంటే సో వాటి మొత్తం ఏమవుతుంది, n × n+1/2 అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 10 సహజ సంఖ్యలు తీసుకుంటే ఏమవుతుంది, 10 × 10+1/2 అనమాట. కానీ ఇక్కడ మనకి ఏమిచ్చింది, ఇక్కడ మొదటి 25 అంటే మొదటి అర్థమైంది ఇక్కడ సహజ సంఖ్యలు 1తో స్టార్ట్ అవుతాయి కాబట్టి 1 నుండి 25 వరకు ఉన్నటువంటి మొత్తము సహజ సంఖ్యల మొత్తం. దీని అర్థం ఇట్లా అనమాట, 1 + 2 సో ఈ విధంగా డాష్ ఈ విధంగా 25 అనమాట. ఈ విధంగా మొదటి n సహజ సంఖ్యల మొత్తం ఎంత అన్నాడు ఇక్కడ. మరి దీనికి ఫార్ములా మనం ఇక్కడ చెప్పినాం కదా, S1 = సో n × n+1/2 అనమాట. దీనిలో ప్రతిక్షేపిస్తే వచ్చేది ఆన్సర్ అవుతుంది కాబట్టి సో S25 రాస్తాం. చూడండి ఇక్కడ మనం S25 లేదంటే SN తీసుకున్నాం ఇక్కడ మనం. సో S25 తీసుకుంటే అప్పుడు ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ. సో n అంటే 25 కాబట్టి చివరి పదం 25 కాబట్టి 25 × 25 + 1/2 ఇక్కడ. మరి 25 × 25 + 1 అంటే 26 కాబట్టి 25 × 26/2 2 × 2 13 అనమాట. అప్పుడు మనకి ఏమొచ్చింది ఇక్కడ 25 × 13 ఉంది. ఈ రెండు గుణిస్తే ఆన్సర్ అవుతుంది కాబట్టి వచ్చేటే ఆన్సర్ కాబట్టి 25 × 13 వచ్చే ఆన్సర్ ఏంటంటే 325. కాబట్టి S25 అంటే 25 మొదటి సహజ సంఖ్యల మొత్తం మనకి ఎంతకు సమానం, ఇక్కడ మనం 325కు సమానం కావడము జరిగిందనమాట ఇది. కాబట్టి సూత్రం గుర్తుపెట్టుకోవాలి, మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి సూత్రము n × n+1/2. దాని మామూలు మనము సిగ్మా n కూడా రాయొచ్చు. మనం సిగ్మా n = n × n+1/2గా రాస్తాం మనం, గుర్తుపెట్టుకోవాలి ఇది. తర్వాత రెండో క్వశ్చన్ గమనిస్తే మనకి ఏమి ఇచ్చింది ఇక్కడ, 5 + 10 + 15 + 20 + -40 అంటే ఇక్కడ వీటి మొత్తం ఎంత అని ఇక్కడ. అయితే ఒకసారి గమనిస్తే మనం మనకి ఇచ్చినటువంటి ఈ సంఖ్యల మొత్తం ఏంది ఇక్కడ, ఇవన్నీ కూడా 5 యొక్క గుణిజాలు. 5 యొక్క గుణిజాలు ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి చివరి పదం మనకి ఎంత ఉంది ఇక్కడ, 40 ఉంది ఇక్కడ. సో మొదటి పదం ఎంత ఉంది ఇక్కడ, మనకు 5 ఉంది ఇక్కడ. మరి వీటి మొత్తం అంటే ఏం చేస్తాం, మామూలు మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పదం కూడా మనకు 5 యొక్క గుణిజం కాబట్టి అప్పుడు ఏం చేస్తాం మనము, సో 5 కామన్ తీస్తాం ఇక్కడ. మనం అన్నిటి నుంచి 5 కామన్ తీస్తాం. లోపల ఏమిటి దగ్గర 5 బయటకు వచ్చింది కాబట్టి సో 1 ఉంటుంది. మరి 10ని రావాలంటే 5 దేంతో గుణించాలి, మనం 2తో గుణించాలి కాబట్టి 2 ఇక్కడ. 5 × 5 5 × 10. తర్వాత ఇక్కడ నెక్స్ట్ 10 అంటే ఏమొస్తుంది ఇక్కడ మనకు 3 వస్తుంది ప్లస్ డాష్ ప్లస్ ఇక్కడ 40 అంటే ఏమొస్తుంది 5 × 40 కాబట్టి ఇక్కడ 8 రాస్తాం ఇక్కడ మనము. మరి ఒకసారి గమనిస్తే ఇక్కడ ఏముంది, ఇక్కడ 5 × ఇక్కడ మొత్తం కూడా సహజ సంఖ్యలు ఉన్నాయి ఇక్కడ మనకి 1 + 2 + 3 + డాష్ 8 వరకు అనమాట. మరి ఇక్కడ ఉన్నటువంటి చివరి పదం మనకి ఏముంది, సో n = 8 అనమాట. చివరి పదం 8 కాబట్టి మరి 8 పదాల మొత్తానికి ఫార్ములా మళ్ళీ ఏంది ఇక్కడ n × n+1/2 అనమాట. సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా. సో 8 ఎట్లా ఉంటుంది ఇక్కడ, 5 × సో n అంటే 8 కాబట్టి 8 × n+1 అంటే ఎంత వస్తుంది మనకు, 8 + 1 కాబట్టి 9 వస్తుంది ఇక్కడ. 9/2 ఉంటుంది. మళ్ళీ క్యాన్సల్ చేస్తే సో 2 × 2 4 ఇక్కడ 5 × 4 20 29 180 కాబట్టి ఈ పదాల మొత్తం ఎంతంటే మనకు 180కి సమానం కావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా చేయొచ్చు మనము. లేకపోతే తర్వాత ఇంకోలాగా కూడా చేయొచ్చు మనము. ఏదంటే ఇది లెక్కించింది ఇక్కడ మనము 5 + సో 10 + 15 + 20 + డాష్ ఇక్కడ 40 వరకు ఉంది ఇక్కడ. ఇందులో ఫస్ట్ మనకు ఉన్నటువంటి మొత్తం పదాల సంఖ్య మనకి ఎంత ఇక్కడ, సరే ఇక్కడ మొత్తం ఉన్నటువంటి పదాల సంఖ్య మొత్తం ఇక్కడ 5 కామన్ చేస్తే మనకు లోపల ఏముంది ఇక్కడ 1 + 2 + డాష్ 8 వరకు వచ్చింది కాబట్టి సో ఇక్కడ గమనిస్తే ఇదంతా కూడా మనకి ఏ శ్రేణి, ఇవన్నీ కూడా మనకు అంక శ్రేణి కావడం జరుగుతుంది. అంక శ్రేణి అనమాట. మరి అంక శ్రేణి ప్రకారం, అంక శ్రేణి అంటే అర్థమైంది, ఏదైనా ఒక శ్రేణిలో ప్రతి 2 వరుస పదాల మధ్య తేడా మనకు సమానంగా ఉంటుందని అంక శ్రేణి అంటారు. ఇక్కడ 1 2 తర్వాత 3 కాబట్టి సో ప్రతి పదం మధ్య మనకు తేడా ఎంత మనకు 1 ఉంది కాబట్టి అంక శ్రేణి ప్రకారం n పదాల మొత్తానికి ఫార్ములా SN = n/2 చివరి పదం మొదటి పదం తెలిసే ఫార్ములాకి a + l అనే సూత్రం రాస్తాం మనము. n/2 × a + l రాస్తామంటాము. ఇదేంటి, అంక శ్రేణి ప్రకారం మొదటి పదము చివరి పదం తెలిస్తే ఆ పదాల మొత్తానికి ఫార్ములా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ అందులో మొత్తం పదాల సంఖ్య, ఇక్కడ మొత్తం పదాల సంఖ్య మనకి ఎంత ఇక్కడ మనకి 1 to 8 వరకు ఉన్నాయి కాబట్టి సో n అంటే 8కి సమానం అవుతుంది. ఏ అంటే ఇక్కడ మొదటి పదం అంటే సో a = 1గా తీసుకున్నాం. అదేవిధంగా l అంటే ఇక్కడ చివరి పదం కాబట్టి l = మనకి 8కి సమానం అవుతుంది అనమాట. ఈ సూత్రంలో రాస్తే వచ్చేది ఆన్సర్ కాబట్టి ఈ 5 అలాగే ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ ఏం చేస్తాం, ఇక్కడ మనం n × 5 × సూత్రం రాస్తాం n/2 × a + l అనమాట. a + l రాస్తాము. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 × n అంటే మనకి ఎంత 8 కాబట్టి 8
బై 2 ఇంటూ ఏ ప్లస్ ఎల్ అంటే ఏమొస్తుంది, ఏ అంటే 1 ప్లస్ ఎల్ అంటే 8 కాబట్టి 8 రాస్తుంది ఇక్కడ. సేమ్ అవే వాల్యూస్ వస్తాయి ఇక్కడ మనకి. మరి చూడండి ఇక్కడ, సో 2 ఎక్కం 2 4 ఇక్కడ, అప్పుడు ఏమొస్తుంది 5 4 20 ఇంటూ 1 ప్లస్ 8 9కి సమానం. అప్పుడు 20 ఇంటూ 9 అంతా 180కి సమానం కావడం జరుగుతుంది. మీకు ఎందుకు చెప్పినట్టు ఇక్కడ మీకు, సో మీకు నచ్చిన పద్ధతి ప్రకారం మీరు చేయొచ్చు మీరు, కానీ సో లెక్క మారే కొద్దీ వాటిలో ఉన్నటువంటి పదాల యొక్క పరిమాణం పెరిగే కొద్దీ మనము వాటి యొక్క వాల్యూ పెరిగే కొద్దీ మనం చేయడం కొద్దిగా ఇబ్బంది కాబట్టి సో 2 సూత్రాలు గుర్తుపెట్టుకొని చేయడం మనకి ఈజీగా ఉంటుంది అనమాట. అంటే మనకు మొదటి పదం మనకి ఫస్ట్లో స్టార్టింగ్ మనకు 1 రాకుండా వేరే పదాలు వచ్చి చేయడం ఇబ్బంది కాబట్టి అప్పుడు మనం ఈ సూత్రం ఉపయోగిస్తాం అనమాట. n/2 ఇంటూ ఏ ప్లస్ అనే సూత్రాన్ని ఉపయోగిస్తాం అనమాట మనం. తర్వాత మూడో క్వశ్చన్ చూడండి. మూడో క్వశ్చన్ ఏమి ఇచ్చింది ఇక్కడ, 50 నుండి 200 వరకు 50 నుండి 200 వరకు సంఖ్యలలో 3 చే భాగించబడే సంఖ్యల మొత్తము ఎంత అని ఇక్కడ అంటే అర్థమైంది. ఇక్కడ 50 నుంచి 200 మధ్య ఉన్నటువంటి సంఖ్యలలో 3తో భాగించబడేటువంటి సంఖ్యల మొత్తం ఎంత అని ఇక్కడ. మరి 50 తర్వాత వచ్చేటువంటి సంఖ్య ఏం చేస్తాం మనం, 3తో భాగించబడే సంఖ్య అంటే సో మనకు తెలియకుంటే మనం ఏం చేయాలంటే మనం ఫస్ట్ సంఖ్య 50 కాబట్టి సో 50 తర్వాత దీన్ని 3తో భాగించుకోవాలి మనం. 3 ఎక్క 3 ఇక్కడ మనకి ఎంత 2 ఉంటే 20 0 వస్తుంది ఇక్కడ. మళ్ళీ ఎంత నెక్స్ట్ 3 6 18 మనకి వచ్చే శేషం ఎంత ఇక్కడ, సో 2 కాబట్టి మనకి శేషం 2 మిగిలింది కాబట్టి ఇక్కడ సో 3 ఎక్క 3 20 3 6 18 2 ఉంటుంది ఇక్కడ. ఈ విధంగా 2 వచ్చింది కాబట్టి అంటే 50 అనేది మనకు 3తో భాగించబడినది ఏం కావాలి ఇక్కడ మనకు, సో 2 తీసేస్తే 50తో భాగించబడుతుంది, సరే 3తో భాగించబడుతుంది అనమాట ఇక్కడ. నెక్స్ట్ ఏం చేస్తాం మనం, 2కు 1 కలుపుతాం మనం. సో మనకు 3 కావాలి కాబట్టి 2కు ఎంత కలుపుతాం మనకు 3తో చెప్పండి అది. అంటే ఈ సంఖ్య కూడా 3తో భాగించబడినట్టు ఏం కావాలి మనకు అది. సో దీనికి 3 కంటే 2 అంటే 1 తక్కువ ఉంది కాబట్టి సో 2కు 1 కలిపితే అప్పుడు ఏమైంది అది 3తో భాగించబడి అంటే అర్థమైంది. ఇక్కడ 50కు 1 ఎక్కువ కలిపి ఉంటే మనం అంటే 50 ప్లస్ 1 అనేటువంటిది మనకు 50 ప్లస్ 1 మనకు 3తో భాగించబడి అంటే అర్థమైంది. ఇక్కడ 50తో భాగించబడే మొట్టమొదటి 50 తర్వాత వచ్చేటువంటి సంఖ్య అంటే 51. సో ఈ 3 కంటే 2 ఎంత కొంత 1 తక్కువ ఉంది కాబట్టి ఏం చేయాలి మనము 1ని దీనికి కలుపుతాం. అప్పుడేమొస్తుంది మనకి 51 కాబట్టి సో 50 తర్వాత వచ్చేటువంటి సంఖ్యలో మొదటగా 3తో భాగించబడే సంఖ్య ఎంత 51 అనమాట. మరి అదేవిధంగా మనకు ఉన్నటువంటి పెద్ద సంఖ్య మీకు ఎంత ఉంది 200 ఇక్కడ. సో ఈ సంఖ్య కూడా దాని లోపల 3తో భాగించబడిన సంఖ్యలు అంటే ఏం చేస్తాం మనము, సో 200 మళ్ళీ ఏం చేయాలి మనం 3తో భాగించుకుంటాం మనము. సో ఇక్కడ కూడా 3 6 18 మనకు వచ్చే శేషము 2 0 ఇక్కడ మళ్ళీ 3 6 18 శేషం అయితే ఇక్కడ 2 మిగిలింది ఇక్కడ. ఇప్పుడు ఏం కావాలి మనకి తక్కువ సంఖ్య కావాలి. ఎక్కువ సంఖ్య అంటే ఏం చేస్తాం మనము దీనికంటే ఎంతైతే తక్కువ ఉందో ఆ సంఖ్యను దీన్ని కలపాలి మనం. కానీ ఇక్కడ ఏం చేస్తాం మనం, మనకి శేషం ఎంతైతే మిగులుతుందో ఆ శేషం ఏం చేస్తాం దీనికి తీసేస్తే మనకు వచ్చేటువంటిదే 3తో భాగించబడేటువంటి చివరి సంఖ్య అవుతుంది కాబట్టి సో 200 - 2 ఎంత 198 అనమాట. కాబట్టి సో 51 వీటి మధ్య తేడా మనకి ఎంత 3తో భాగించబడతాయి కాబట్టి 54 ప్లస్ 57 ప్లస్ డాష్ 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 ప్లస్ 198 కాబట్టి ఈ సంఖ్యలన్నీ కూడా మనకు 3తో భాగించబడిన సంఖ్యలు అవుతాయి కాబట్టి 51 ప్లస్ 54 ప్లస్ 57 ప్లస్ డాష్ డాష్ 198 అనమాట. అయితే ఈ అన్ని సంఖ్యలో మనకు ఉన్నటువంటి కామన్ ఒకటి కారణకం ఇప్పుడు ఏమవుతుంది 3 అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా 3చే భాగించబడతాయి కాబట్టి ఇక్కడ అన్నిటి నుంచి మనము 3 కామన్ చేసినప్పుడు ఏమొస్తుంది ఇక్కడ మనకు, సో 3 బయటకు వచ్చినట్లయితే లోపల ఏముంటుంది ఇక్కడ, సో 3 ఎంతతో కూడా 51 వస్తుంది చెప్పండి 17 కాబట్టి 17 51 ప్లస్ తర్వాత ఇక్కడ 54 ఉంది ఇక్కడ. అప్పుడు 18 3 18 50 18 ఇక్కడ ప్లస్ తర్వాత 19 వస్తుంది ఇక్కడ. మరి చివరిగా ఎంత ఉంది 198 కాబట్టి 198 నుంచి మనము 3 కామన్ చేసినప్పుడు లోపల ఏముంటుంది 3 6 18 కాబట్టి 3 6 మళ్ళీ 100 ఉంటుంది కాబట్టి మళ్ళీ 18 కాబట్టి మళ్ళీ 3 6 కాబట్టి సో ఈ విధంగా ఈ అన్ని పదాల నుంచి మనం 3 కామన్ చేసినప్పుడు లోపల ఏముంటుంది ఇక్కడ 17 ప్లస్ 18 ప్లస్ 19 ప్లస్ డాష్ డాష్ 66 అనమాట. అయితే చూడండి మనకి ఇంతకుముందు చెప్పినా మీకు అంకశ్రేణిలో ఇవన్నీ కూడా. మరి అంకశ్రేణి ప్రకారము మొత్తం ఎన్ని పదాల మొత్తానికి ఫార్ములా SN = n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్ అనమాట. మరి ఇక్కడ ఏ అంటే అర్థమైంది, ఇక్కడ ఏ అంటే మొదటి పదం 17కి సమానం అవుతుంది ఇక్కడ. సో ఏ = 17. అదేవిధంగా మరి ఎల్ అంటే ఏంటి చివరి పదం కూడా మనకి ఎంత ఇక్కడ 66 కాబట్టి 66 అవుతుంది. మరి ఎన్ కావాలి మనకి ఎన్ అంటే ఏం చేస్తాం మనం, ఎన్ని ఎట్లా వస్తుంది చెప్పండి. సో ఎన్ అంటే ఏం చేస్తాం చూడండి ఇక్కడ ఒకసారి ఇక్కడ 17 ప్లస్ 18 ప్లస్ 19 ప్లస్ 16 కాబట్టి ఇవన్నీ కూడా వరుస పదాలు. ఇవన్నీ కూడా చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా వరుస పదాలు. ఇవన్నీ కూడా మన సహజ సంఖ్యలు అవుతాయి కాబట్టి మరి సహజ సంఖ్యలు 1 నుంచి ప్రారంభం మనకి ఎక్కడి దాకా లేవు చెప్పండి. ఇక్కడ 16 వరకు సహజ సంఖ్యలు లేవు అంటే అర్థమండి. యాక్చువల్గా ఇక్కడ 1తో లెక్కిస్తే మనం 66 సంఖ్యలు ఉన్నట్లయితే ఆ 66 సంఖ్యల్లో 16 సంఖ్యలు లేవు కాబట్టి ఏం చేస్తాం మనము ఈ 66కి వెళ్ళి సింపుల్గా మనకి ఎన్ని సంఖ్యలు లేవు ఇక్కడ 16 సంఖ్యలు లేవు. 16 సంఖ్యలు తీసేస్తే మనకు వచ్చేదంతా 0 5 కాబట్టి 50 సంఖ్యలు మొత్తం అంటే 17 నుండి 60 దాకా ఉన్నటువంటి మొత్తం సంఖ్యల సంఖ్య మొత్తం ఎంత 50కి సమానం అవుతుంది. కాబట్టి ఏంటంటే మనకి ఎంత ఇక్కడ 50కు సమానంగా తీసుకుంటాం మనం గుర్తుపెట్టుకోవాలి. n = 50 లేకుంటే సింపుల్గా ఏం చేస్తాం మనము 66 - 17 66 అంటే L మైనస్ ఏ ప్లస్ 1 చేస్తాం అంతే మనం. L - A
ప్లస్ 1 చేస్తే వచ్చేటప్పుడు మనకు n అనమాట. ఇక్కడ ఇది కూడా nకు ఫార్ములా అవుతుంది, గుర్తుపెట్టుకోవాలా. n ఈజ్ ఈక్వల్ టు ఎల్ మైనస్ ఏ ప్లస్ ఏగా తీసుకుంటే ఎల్ అంటే చివరి పదము, ఏ అంటే మొదటి పదము, ప్లస్ 1 చేస్తే మనకు వచ్చే ఆన్సర్ అవుతుంది కాబట్టి సో గుర్తుపెట్టుకోవాలా. మరి ఇప్పుడు దీన్ని సూక్ష్మీకరణ చేద్దాం మనము. మరి n అంటే మనకి ఎంత వచ్చింది, n అంటే మనకి 50 వచ్చింది కాబట్టి మరి ఇక్కడ రాద్దాం మనం. మనకు ఫార్ములా అనేది 3 ఇంటూ n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్ అనే ఫార్ములా ఉపయోగిస్తాం మనము. మరి 3 ఇంటూ n అంటే మనకి ఎంత 50 వచ్చింది కాబట్టి 50/2 ఇంటూ ఏ ప్లస్ ఏ అంటే ఎంత 17 ప్లస్ ఎల్ అంటే ఎంత 66కు సమానం అవుతుంది ఇక్కడ. మరి క్యాన్సల్ చేద్దాం మనము. సో 2 × 2 25 ఇక్కడ ఇప్పుడు ఏమొచ్చింది ఇక్కడ 3 ఇంటూ 25 ఇంటూ ఎంత ఇక్కడ 17 ప్లస్ 66 కాబట్టి సో 76 76 ఒక 7 మొత్తం ఎంత ఇప్పుడు 83 అవుతుంది ఇక్కడ 83 అనమాట. ఈ మొత్తం 3 ఇంటూ 25 ఇంటూ 83 మొత్తం గుణిస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంతంటే 6225కు సమానం అవుతుంది. కాబట్టి సో ఈ పదాల మొత్తం ఎంత ఇక్కడ మనకు 6225కి సమానం కావడము జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా చేయొచ్చు మనము. లేదంటే ఇంకో పద్ధతి ఏమంటే ఇక్కడ మనకు డైరెక్ట్ ఇక్కడ కామన్ తీయకుండా చేయొచ్చు. మనం దేని ప్రకారం చేసిన కామన్ తీయకుండా మనం అవి కూడా మనము ఈ యొక్క అంక శ్రేణిలో ఉన్నటువంటి n పదాల మొత్తం ప్రకారం కూడా అట్లా కూడా మనం చేసుకుంటా పోతే మనకు వచ్చేటువంటి ఆన్సర్ అవుతుంది అనమాట. అది తర్వాత 4వ క్వశ్చన్ చూద్దాము. 4వ క్వశ్చన్ ఏమిచ్చిందంటే 1 నుండి 100 వరకు గల సంఖ్యలలో 1 నుండి 100 వరకు గల సంఖ్యలలో 2 లేదా 5 చే భాగించబడే సంఖ్యల మొత్తము ఎంత అని ఇక్కడ చూడండి. ఇక్కడ 1 నుంచి 100 వరకు సంఖ్యలు ఏం కలిగి మనకు లేదా అంటే అర్థమైంది కేవలం 2తో భాగించబడలేదు, లేకపోతే 5తో భాగించబడలేదు అంతే. 2 లేదా 5తో భాగించబడలేదు అంతే. కానీ 2 5తో మాత్రము రెండింటిచే భాగించబడరాదు. దాని అర్థమైందంటే ఇక్కడ భాగించబడితే 2తో భాగించబడాలి, లేదంటే 5 చే మాత్రం భాగించబడాలి. కానీ 2 మరియు 5 చే మాత్రం కంపల్సరీ భాగించబడకూడదు అంటే అర్థమైంది. ఇక్కడ 2 లేదా 5 అంటే 2తో కానీ 5తో కానీ మాత్రమే భాగించబడాలి. కాబట్టి సో అప్పుడు ఏం చేస్తాం మనం 1 నుంచి 100 వరకు సంఖ్యలు అంటే అర్థమైంది ఇక్కడ. సో 1 + 2 + 3 + ఈ విధంగా మొత్తం సంఖ్యలలో ఈ మొత్తం సంఖ్యలో 2తో భాగించబడే సంఖ్యలు ఏమొస్తాయి చెప్పండి. ఇక్కడ 1 నుంచి 100 వరకు సంఖ్యలో 2తో భాగించబడే సంఖ్యలు అంటే మనకి ఎట్లా వస్తుంది చెప్పండి. ఇక్కడ 2 చే భాగించబడే సంఖ్యలు 2 చే భాగించబడే సంఖ్యల మొత్తము, తర్వాత 5 చే భాగించబడే సంఖ్యలు 5 చే భాగించబడే సంఖ్యలు, తర్వాత ఏం చేయాలి మనము 2తో భాగించబడే సంఖ్యలు ఉండాలి, 5తో భాగించబడే సంఖ్యలు మాత్రమే ఉండాలి. అదేవిధంగా కానీ 2 5తో భాగించబడే సంఖ్యలు ఏమో తీసాలి మనం. కాబట్టి సో 2 మరియు 5 చే భాగించబడే సంఖ్యలను మైనస్ చేస్తాం మనం. చూడండి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. సో మనకు 2 లేదా ఇక్కడ 2తో భాగించబడాలి మరియు 5తో భాగించబడాలి. సో 2 లేదా 5తో భాగించబడాలి, కానీ 2 మరియు 5తో మాత్రం భాగించబడకూడదు. కాబట్టి 2 చే భాగించబడే సంఖ్యలు ఏమొస్తాయి చెప్పండి. ఇక్కడ 1 నుంచి 100 వరకు అంటే సో 2 + 4 + డాష్ 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 లాస్ట్కి ఏమొస్తుంది ఇక్కడ 100 వస్తుంది. 2 + అన్ని సంఖ్యలు మొత్తం కూడా 2తో భాగించబడే అర్థం ఇక్కడ 2 + 4 + 6 + 8 + 10 డైరెక్ట్ 100 వంటి ఇవన్నీ కూడా ఏమైతే 2 చేత భాగించబడతాయి. ప్లస్ 5తో భాగించబడే సంఖ్యలు ఏముంటాయి 5 గుణిజాలన్నీ కూడా వస్తాయి. ఇక్కడ 5 గుణిజాలు ఏముంటాయి 5 + 10 + ఇక్కడ 100 చివరి కాబట్టి సో డాష్ డాష్ 100 వరకు తీసుకుంటాం మనము. సో 100 అనమాట. మైనస్ దీన్ని చేంజ్ చేసిన తర్వాత మనము 2 మరియు 5తో భాగించబడే సంఖ్యలు అంటే అర్థమైంది. సో 2తో భాగించబడే సంఖ్యలు ఏమంటారు 2 3 2 4 6 8 10 కాబట్టి మరి యాక్చువల్గా మొదటి సంఖ్య 2తో భాగించబడి 2 అవుతుంది. 5తో భాగించబడి మొదటి సంఖ్య ఏమైతే చెప్పండి 5. కాబట్టి సో ఈ రెండింటిలో భాగించబడే సంఖ్య ఏమైతే ఇప్పుడు ఫస్ట్ది 10 అవుతుంది. ఇక్కడ 10 అంటే ఈ 10 ఏమైతే 2తో భాగించబడితే 5తో కూడా భాగించబడుతుంది అనమాట. తర్వాత 20. సో చివరిగా ఏం చెప్పండి ఇక్కడ 100 అనమాట. ఈ విధంగా అనమాట. సో ఈ విధంగా మనకు భాగించబడతాయి. ఇవేమో కేవలం 2 చేత, ఇవేమో కేవలం 5 చేత, ఇవేమో 2 5తో భాగించబడతాయి. కాబట్టి ఏం చేయాలి మనము వీటి మొత్తం నుంచి ఈ యొక్క 2 సంఖ్యతో భాగించబడే సంఖ్యలు తీసేయాలి మనం. అప్పుడు చూడండి ఇక్కడ అన్నింటిలో ఇక్కడ ఏముంది ఇక్కడ 2 గుణిజాలు కాబట్టి ఇవన్నీ కూడా 2 కామన్ తీస్తే లోపల ఏమంటుంది ఇక్కడ 1 + 2 + డాష్ డాష్ 50 వస్తుంది. ఇక్కడ అంటే 50 సంఖ్యలు మొత్తం ఇక్కడ 2తో భాగించబడే సంఖ్యలు. అదేవిధంగా 5తో భాగించబడే సంఖ్యలు ఏమంటే ఇక్కడ 5 కామన్ తీస్తే 1 + 2 + డాష్ డాష్ ఇక్కడ మొత్తం ఎంత ఇక్కడ 20 ఇక్కడ అంటే మొత్తం వీటి సంఖ్యలు మొత్తం 20 ఉంటాయి ఇక్కడ. తర్వాత ఇక్కడ మొత్తం ఇవన్నీ కూడా 10 గుణిజాలు అవుతాయి కాబట్టి 10 కామన్ తీస్తే లోపల ఏమంటుంది ఇక్కడ సో 1 + 2 + డాష్ డాష్ 10 ఇక్కడ మనకు మొత్తము వీటి సంఖ్య మొత్తం 10 ఉందన్నమాట. మరి ఇక్కడ ఏంటి ఇక్కడ ఇవన్నీ కూడా సహజ సంఖ్యలు వీటి మొత్తం ఏమైతే 50 సంఖ్యల మొత్తం అంటే 2 ఇంటూ n పదాల మొత్తానికి ఫార్ములా తెలుసు n ఇంటూ n + 1/2 అనమాట. ప్లస్ తర్వాత ఇక్కడ కూడా 5 ఇంటూ వీటి సంఖ్య మొత్తం ఎంత 20 కాబట్టి ఇక్కడ సూత్రము n ఇంటూ n + 1/2 సూత్రం ప్రకారం కనుక్కుంటాము. తర్వాత ఇక్కడ కూడా -10 ఇంటూ ఇక్కడ కూడా మనకి ఏమైనా సహజ సంఖ్యలు కాబట్టి n ఇంటూ n + 1/2 అనమాట. తర్వాత ఇక్కడ ప్రతిక్షేపిద్దాం మనము 2 ఇంటూ n అంటే మనకి ఎంత 50 కాబట్టి 50 ఇంటూ ఇక్కడ ఏంది n + 1 50 + 1 51/2 అవుతుంది ఇక్కడ. ప్లస్ తర్వాత ఇక్కడ 5 ఇంటూ మరి n అంటే ఇక్కడ 20 ఉంది కాబట్టి 20 + 1 అంటే 21/2 మైనస్ ఇక్కడ ఏంది ఇక్కడ
10 ఇంటూ ఎన్ అంటే మనకి ఎంత 10 వరకు ఉన్నాయి కాబట్టి 10 ఇంటూ 10 ప్లస్ అంటే 11/2 అనమాట. ఇప్పుడు క్యాన్సల్ చేద్దాం మనం, అన్నిటికీ హారాలు 2 ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ 2 క్యాన్సల్. అప్పుడు ఏమంటే ఇక్కడ 50 ఇంటూ 51 వీటి మొత్తం ఏంటంటే 2550కి సమానం అవుతుంది. ప్లస్ ఇక్కడ చూడండి ఇక్కడ 2 ఎక్కము 2 10 20 5 10 50 50 ఇంటూ 21 మొత్తం అయితే వీటి మొత్తము సో 1050కి సమానం అవుతుంది. మైనస్ ఇక్కడ చూడండి ఇక్కడ సో 2 ఎక్కం 2 5 5 10 50 50 ఇంటూ 11 అంటే మొత్తం ఇది 550కి సమానం అవుతుంది. కాబట్టి ఈ రెండు కూడి మైనస్ చేస్తే మనకు వచ్చే అవసరం ఏంటంటే 3050. అంటే అర్థమైంది ఇక్కడ 2 మరియు 5తో మాత్రమే భాగించబడేటువంటి సంఖ్యలు 2 లేదా 5తో మాత్రమే, ఇక్కడ 2తో కానీ 5తో కానీ మాత్రమే భాగించబడే సంఖ్యల మొత్తం ఎంతంటే 1 నుంచి 100 వరకు ఉన్న సంఖ్యలలో వాటి మొత్తము 3050కి సమానం అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ 2 చే భాగించబడే సంఖ్యల మొత్తము ప్లస్ 5 చే భాగించబడే సంఖ్యల మొత్తము మైనస్ 2 మరియు 5 చే భాగించబడే సంఖ్యలను తీసేస్తే మనకు వచ్చేటువంటిదే 2తో కానీ 5తో కానీ భాగించబడేటువంటి సంఖ్యల మొత్తం మనకు 1 నుంచి 100 వరకు 3050కి సమానం కావడము జరుగుతుంది అనమాట. తర్వాత 5వ క్వశ్చన్ చూడండి. 5వ క్వశ్చన్ ఏమిటంటే మొదటి 15 సహజ సంఖ్యల వర్గాల మొత్తం ఎంత అంటే మొదటి 15 సహజ సంఖ్యల వర్గాల మొత్తం అనేది ఇక్కడ మరి ఇంతకుముందు చెప్పుకున్నాం ఆల్రెడీ మనం. సో మొదటి n సహజ సంఖ్యల మొత్తం అక్కడ వర్గాలు లేవు, ఇక్కడ కేవలం సహజ సంఖ్యల మొత్తం ఫార్ములా అయింది n ఇంటూ n+1/2 సూత్రం ఉపయోగించడం మనము. ఇక్కడ ఏమిటి ఇక్కడ మొదటి 15 సహజ సంఖ్యల వర్గాల మొత్తం ఎంత దీన్ని మనము యాక్చువల్గా S2తో సూచిస్తాము. మరి దీని ఫార్ములా ఏమంటే n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6 గుర్తుపెట్టుకోవాలి. మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తం ఫార్ములా n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6 అనమాట. మనకేం కావాలి, మనకు మొదటి 15 అని ఇక్కడ కాబట్టి సో 1² దీని అర్థమైంది 1² ప్లస్ 2² ప్లస్ 3² ప్లస్ డాష్ 15² అనమాట. వీటి మొత్తం ఎంత అనేది ఇక్కడ మరి దీనికి ఫార్ములాలు మనకి ఈ ఫార్ములా ఉపయోగిస్తాం కాబట్టి మనకి ఉన్నటువంటి చివరి పదం మనకి ఏముంది 15 ఉంది కాబట్టి దీన్ని ప్రతిక్షేపిద్దాం మనము. ఇక్కడ సరే x15 రాద్దాం మనము. S15 లేకుంటే దీన్ని మనం మామూలుగా యాక్చువల్ ఏం రాస్తుంది మనం సిగ్మా n² అని రాసుకుంటాం అనమాట. సిగ్మా n² అని రాస్తుంది మనం వర్గాల మొత్తం కాబట్టి మరి సిగ్మా n² n అంటే మనకి ఎంత 15 కాబట్టి సో 15 ఇంటూ ఇక్కడ ఏంది 15 ప్లస్ 1 16 వస్తుంది. ఇక్కడ 16 తర్వాత మరి ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ 15 n అంటే 15 కాబట్టి 15 అంటే 30 30 ప్లస్ 1 31 బై అంటే ఇక్కడ మనకు 6కు సమానం అవుతుంది. ఇక్కడ 6 అనమాట. ఇక్కడ మరి క్యాన్సల్ చేస్తే సరే 3 2 6 3 5 10 తర్వాత మళ్ళీ ఇక్కడ 2 ఎక్కం 2 సో 8 మొత్తం ఏమిటి ఇక్కడ 31 ఇంటూ 8 ఇంటూ 5 అనమాట. ఈ మొత్తం మల్టిప్లై చేసి మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 1240. కాబట్టి మొదటి 15 సహజ సంఖ్యల మొత్తం ఏంటంటే మనకు ఆన్సర్ 1240కి సమానం కావడము జరుగుతుంది అనమాట. తర్వాత 6వ క్వశ్చన్ చూడండి. 6వ క్వశ్చన్ ఏమిటంటే 50 నుండి 125 50 నుండి 125 50 to 125 వరకు గల 5 చే భాగించబడే సంఖ్యల మొత్తం ఎంత ఇక్కడ మరి 5తో భాగించబడే సంఖ్యలు ఏమంటే 50 నుండి అంటే అర్థం చేయాలి మనము 50 లెక్కలోకి తీసుకోవాలి మనం. 125 వరకు అంటే అర్థమైంది 60 లెక్కలోకి తీసుకుంటాం మనము. మరి 55తో భాగించబడుతుంది కాబట్టి సో 50 తర్వాత 5ని కలపాలి మనం 5 యొక్క గుణిజాలు కాబట్టి ఇవన్నీ కూడా 55 ప్లస్ తర్వాత 60 ప్లస్ డాష్ చివరికి మనకి ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ సో చివరికి 125 కూడా 5తో భాగించబడుతుంది కాబట్టి 125 రాస్తాం ఇక్కడ. తర్వాత మరి చూడండి ఇక్కడ అన్నింటిలో మనకి 5 గుణిజాలు కాబట్టి ఇవన్నీ కూడా ఇక్కడ మనము 5 కామన్ తీస్తాం. 5 కామన్ తీస్తే లోపల ఏమంటే 5 10 50 కాబట్టి సో 10 ప్లస్ 11 ప్లస్ 12 ప్లస్ డాష్ ఇక్కడ ఏమంటుంది ఇక్కడ 125లో 5 కామన్ వస్తే 5 2 10 కాబట్టి 5 2 మనకి ఇక్కడ 25 ఉంటుంది. 5 5 20 ఇక్కడ సో కాబట్టి 10 నుండి 25 మొత్తం ఈ సహజ సంఖ్యలు వస్తాయి ఇక్కడ. మరి 5 ఇక్కడ మరి చూడండి ఇక్కడ మనకి ఇవన్నీ ఇవన్నీ కూడా సహజ సంఖ్యల మొత్తం అనమాట. మరి సహజ సంఖ్యల మొత్తం సంఖ్య అంటే ఏం చేస్తాం మనం మీకు చెప్పిన ఇంతకుముందే. సో ఇక్కడ ఏంటి ఇక్కడ మనకు ఏ అంటే మనం మొదటి పదాన్ని మనము సో 10 అనుకుంటాం మనము. చివరి పదం ఎల్ అనుకుంటాం కాబట్టి ఎల్ అంటే మనకి ఇక్కడ 25 అవుతుంది. ఇక్కడ దేని ప్రకారం ఇది అంక శ్రేణి n పదాల మొత్తం ప్రకారం అనమాట. మరి ఎన్కు ఫార్ములా అయింది ఎన్ అంటే మీకు చెప్పినా కదా. సో ఎన్ అంటే ఎల్ మైనస్ ఏ ప్లస్ 1 తీసుకుంటాం మనం. ఎల్ అంటే మనకి ఎంత 25 మైనస్ ఏ అంటే ఎంత 10 ఉంది ప్లస్ ఏం చేస్తాం 1 రాస్తాం మనం. 25 మైనస్ అంటే 15 ప్లస్ 1 ఎంత 16 కాబట్టి ఎన్ అంటే ఇక్కడ వీటి యొక్క మొత్తం సంఖ్య అనమాట. సో ఎన్ మనకు 16 వచ్చింది ఇక్కడ. మరి ఈ విధంగా ఇస్తే అంక శ్రేణి n పదాల మొత్తానికి ఫార్ములా ఏంది ఇక్కడ మనకు సో n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్కు సమానం కావడం జరుగుతుంది. n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్ అనమాట. మరి 5 ఇంటూ ఎన్ అంటే అర్థం ఇక్కడ వీటి సంఖ్య మొత్తం వాటి సంఖ్య మనకి ఎంత వచ్చింది మొత్తం ఇక్కడ 16 వచ్చింది కాబట్టి 16/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్ ఏ అంటే ఎంత మనకు మొదటి పదం కాబట్టి 10 ప్లస్ ఎల్ అంటే ఎంత 25 ఇక్కడ 25 రాస్తుంది ఇక్కడ. తర్వాత మరి క్యాన్సల్ చేద్దాం మనం ఇక్కడ మనం 2 ఎక్కం 2 8 16 5 ఎంబులు ఎంత 40 ప్లస్ తర్వాత
25 ప్లస్ 10 మొత్తం మీద 30 ఇంటూ 25 ప్లస్ 10 35 అవుతుంది. 35 40 మొత్తం మీద ఇది 1400కు సమానం కావడం జరుగుతుంది. కాబట్టి 50 నుండి 125 వరకు ఉన్నటువంటి సంఖ్యలలో 5తో భాగించబడేటువంటి సహజ సంఖ్యలు మొత్తం మీద మనకు 1400కు సమానం కావడము జరుగుతుంది. సో దయచేసి మీకు వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.